చిత్తూరు జిల్లాలో టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది. 23వ రోజు శ్రీకాళహస్తిలో యువగలం సందర్భంగా ముస్లింలతో ఆయన సమావేశమయ్యారు. ముస్లిం సోదరుల కోసం ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని నారా లోకేష్ ఈ సందర్భంగా ప్రకటించారు. సీఎం జగన్ మైనార్టీ కార్పొరేషన్ను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. హజ్ యాత్రకు పలువురు ముస్లింలకు సాయం చేసిన ఘనత టీడీపీదేనన్నారు. మేనిఫెస్టోలో పెట్టకపోయినా రంజాన్ తోఫా ఇచ్చినట్లు గుర్తు చేశారు. తాము పనులు చేస్తే జగన్ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. ముస్లింలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు నారా లోకేష్. తర్వాత మైనారిటీ కార్పొరేషన్ చంపేశారమ్మా. నేను మిమ్మల్ని అందరిని ఆలోచించమంటున్నా. మనకు తెలిసి ఒక్కరికైనా లోన్ వచ్చిందా? ఒక్కరికైనా సబ్సిడీ వచ్చిందా? ఒక్కరికైనా బండి వచ్చినా? అంటే శాశ్వతంగా ఇంకా పేదరికంలోనే ఉండాలా? కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేస్తారు? మిమ్మల్ని ఆర్థికంగా సహాయం చేసి, బ్యాంకు లింక్ చేసి, అవసరమైతే మెరుగైన సదుపాయాలు అందజేసి, బండ్లు కానివ్వండి, జేసీబీలు కానివ్వండి, లేని షాప్ పెట్టుకోండి, షాప్ కానివ్వండి, ఆదుకునే పరిస్థితి తీసుకొస్తారు. అది ఆలోచన కార్పొరేషన్. కానీ అది ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ జరగదు. రెండో విషయం, అన్న అడిగినారు ఇస్లామిక్ బ్యాంక్. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ఊరూరు చెప్పినాడు, ఇంకేముందమ్మా మొదటి సంవత్సరంలో ఇస్లామిక్ బ్యాంక్ అని. ఇప్పుడు 3 సంవత్సరాలు 8 నెలల చివర 9 నెలలు అయిపోయింది. ఏమైంది ఇస్లామిక్ బ్యాంక్? నేనేమంటానంటేనా, పని చేసి చూపించింది తెలుగుదేశం పార్టీ, ఉత్తినే హామీలు ఇచ్చి గెలిచింది వాళ్ళని. ఇప్పుడు మీరు చూస్తే ఆనాడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ లో హజ్ హౌస్ కట్టినాం. ఆనాడు హజ్ టెర్మినల్ కూడా కట్టింది చంద్రబాబు నాయుడు గారు. దాని తర్వాత కడప, విజయవాడలో కూడా పనులు మనం ప్రారంభించుకున్నాం. మీరు చూస్తే హజ్ యాత్రకి